సో మనందరం ఏమనుకుంటామంటే కష్టాలు మనకే ఉన్నాయనుకుంటాం. నువ్వు కానీ నేను కానీ ఎవరైనా సరే ప్రతి సగటు మనిషి ప్రతి ఒక్కరూ కూడా అరే కష్టాలన్నీ నాకే వచ్చేసాయని బాధపడుతూ ఉంటాం కదా. ఈ కథ వింటే ఖచ్చితంగా ఆలోచించడం మొదలు పెడతాం. అరే చిన్న చిన్న కష్టాలకి మనం అని ఎందుకు ఇంత బాధపడిపోతున్నాం, లెట్ అస్ ఫైండ్ అవుట్ సమ్ సొల్యూషన్స్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. ఆ కుటుంబంలో ముగ్గురే ఉంటారు, అజ్జి, ఆర్తి, ప్రీతి. అజ్జికి ఏమో ఒక 50 ఏళ్ళ వయసు ఉంటుంది, 50-55 అట్లా. అజ్జి కూతురు ఆర్తి, ఆమెకి ఒక 25-27 ఆ మధ్యలో వయసు ఉంటుంది. ఆర్తి కూతురు ప్రీతి ఎ స్మాల్ గర్ల్, స్కూల్ గోయింగ్ చైల్డ్, తను అన్ ఇన్నోసెంట్ గర్ల్, చిన్న పాప, ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా ఉంటుంది. ఒక చిన్న ఫ్యామిలీ, ఏ స్మాల్ ఫ్యామిలీ బట్ నాట్ ఏ హ్యాపీ ఫ్యామిలీ. చిన్న కుటుంబమే కానీ ఆ కుటుంబంలో సంతోషం లేదు. ఎందుకంటే ఈ మధ్య ఆర్తి వాళ్ళ భర్త చనిపోయాడు పాపం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది. అంతేకాదు అంతకుముందే వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళ నాన్న అంటే ఎవరు? అజ్జి భర్త. అంటే ఇప్పుడు వెరీ యంగ్ ఏజ్లో తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడు. అలాగే తనను ఎప్పుడూ కూడా ఒక యువరాణిలాగా చూసుకునే తండ్రి కూడా చనిపోయాడు అనమాట. వీళ్ళిద్దరూ పోయేసరికి ఆర్తి పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తను కూతుర్ని పట్టించుకోదు, ఇంటిని పట్టించుకోదు, ఇంకా తల్లికి కూడా వయసు అయిపోతుంది కదా, ఆమెను కూడా పట్టించుకోదు. తను చాలా బాధలో ఉండిపోయింది. ఇంకేం చేయాలి? చిన్న పాప కూతురు ప్రీతి తనకి స్కూల్కి పంపించాలి, తనని స్కూల్కి పంపించాలి, తన ఆలనాపాలన చూసుకోవాలి. కానీ ఆర్తి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అజ్జి కుటుంబ భారాన్ని అంతా కూడా భుజాల మీద వేసుకునింది. కూతురు కదా, అర్థం చేసుకోవాలి కదా. చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, అలాగే తండ్రి కూడా చనిపోయాడు. సరే తెలుసుకుంటుందిలే నిదానంగా అయినా సరే, కొన్ని రోజులను అలా వదిలేద్దాం పాపం అని కూతురును ఇంకా ఏమీ అనలేక తనకు ఏదో చెప్తూ ఉంటుంది. మా నువ్వు అర్థం చేసుకోవాలి మా అంటే, కానీ ఆర్తి పట్టించుకోదు. ఒక రూమ్లో అలా ఉండిపోతుంది అంతే. షీ ఈజ్ కన్ఫైన్ టు ఏ రూమ్. ఆ రూమ్లో కూర్చొని విపరీతంగా స్మోక్ చేస్తూ కళ్ళన్నీ కూడా ఎర్రగా అయిపోయినాయి. ఏదో వాళ్ళ అమ్మ పెడితే కొంచెం తినేది, ఒక్కోసారి అది కూడా తినేది లేదు. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అసలు ఆ గదిలో నుండి బయటికే రాదు. అప్పుడప్పుడు ప్రీతి చాలా ఇన్నోసెంట్గా వాళ్ళ అమ్మమ్మని అడుగుతుంది, అజ్జిని. కాదమ్మమ్మ, ఏంటమ్మమ్మ అమ్మ ఎప్పుడూ బయటికి రాదు, నన్ను అస్సలు పట్టించుకోదు, నాతో మాట్లాడదు అని. లేదులేమ్మా, ఏం కాదులేమ్మా, అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు, ఏదో ఒకటి కవర్ చేస్తూ వస్తుంది పాపం. కూతుర్ని అర్థం చేసుకోవాలి కదా అని అనుకుంటుంది పాపం. ఈ అజ్జి యొక్క ఆలోచన ఏంటంటే, ప్రీతి ఎప్పటికైనా సరే మారుతుంది, తన కూతురు కోసమైనా సరే ఆ బాధలో నుండి బయటకు వస్తుంది అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. తను కూతురికి ఎంతో కొంత అన్నం చేసి ఆ రూమ్లోకి ఇచ్చేసి, మనమరాలకి స్నానం చేయించేసి, అంటే ప్రీతికి తన స్కూల్కి పంపిస్తుంది. మళ్ళీ పనికి వెళ్తుంది. ఎంతో కొంత సంపాదించాలి కదా, ఇంటిని చూసుకోవాలి కదా. మళ్ళీ పనికి పోయి ఎంతో కొంత సంపాదించుకొని ఇంట్లో కావాల్సినవన్నీ కూడా చూసుకుంటుంది ఆ వయసులో పాపం. కానీ ఎన్ని రోజులని? ఇప్పుడు అజ్జికి భయం, ఇలాగే ఉండిపోతే ఆర్తి కూతుర్ని పట్టించుకోకపోతే నేను ఎన్ని రోజులు బతుకుతాను, తర్వాత ప్రీతి పరిస్థితి ఏంటి అని తను చాలా బాధపడుతుంది. అదే టైంలోనే స్కూల్ నుండి ప్రీతి వచ్చింది. పరిగెత్తుకుంటూ అమ్మమ్మ వల్ల కూర్చుంటుంది. అమ్మమ్మ, నాకు ఇలా అమ్మ దగ్గర కూర్చోవాలని ఉంది, నాకు అమ్మతో మాట్లాడాలని ఉంది, నాకు అమ్మతో పోట్లాడాలని ఉంది, ఆడుకోవాలని ఉంది అని వాళ్ళ అమ్మమ్మతో అంటే అజ్జితో చాలా ఇన్నోసెంట్గా చెప్తుంది. అప్పుడు అజ్జి నీళ్ళల్లో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి పాపం. అర్థం కాదు,
తనకేం చెప్పాలో అర్థం కాదు పాపం. అప్పుడు చాలా సీరియస్గా, ఎప్పుడు ఇంత సీరియస్ అవ్వదు అజ్జి. ఎందుకు సీరియస్ అవుతుందంటే ఆ తెలియని అమాయకం మాటలు ఉన్నాయి కదా, ప్రీతి చెప్పే మాటలు నిజమే కదా. ఖచ్చితంగా ప్రతి కూతురికైనా సరే, కొడుకైనా సరే, చిన్న చిన్న పిల్లలకి తల్లిదండ్రులతో ఆడుకోవాలని ఉంటుంది, వాళ్ళతో మాట్లాడాలని ఉంటుంది కదా, వాళ్ళ ఒళ్ళో కూర్చోవాలని ఉంటుంది. అప్పుడు అజ్జికి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే తలుపు తీసి కూతురు దగ్గరికి వెళ్తుంది. ఆర్తి, అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు కష్టాలు నీ ఒకదానికే ఉన్నాయా? ఇలానే కూర్చుంటావు. నా భర్త చనిపోయాడు, మా నాన్న చనిపోయాడు. భర్త నీకేనా? నాకు కూడా చనిపోయాడు కదా. నేను ఒప్పుకుంటాను, నీకు చిన్న వయసులో నీకు భర్తను కోల్పోయావు నువ్వు, అలాగే మీ తండ్రి కూడా చనిపోయాడు, నేను ఒప్పుకుంటాను. అందుకే కదా ఇన్ని రోజులు నువ్వు బయట వచ్చినా రాకపోయినా, నీ కూతురు నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఈ కుటుంబాన్ని నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అని నేనే చూసుకుంటున్నాను కదా, నాకు వయసు అయిపోయినా సరే. నీ కోసం, నీ కూతురు కోసం, అంటే నా మనవరాల కోసం చేస్తూనే ఉన్నాను కదా. మరి నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఈరోజు ప్రీతి ఏమంటుంది? అమ్మమ్మ, మా అమ్మ ఒళ్ళో కూర్చోవాలని ఉంది, నాకు ఆడుకోవాలని ఉంది అని అంటే నాకు ఎంత బాధ అవుతుంది చెప్పు ఆర్తి. కష్టాలు నీకే కాదు, నేను చెప్తా విను. నీ దృష్టిలో మీ నాన్న ఒక సూపర్ హీరో కదా. మీ నాన్న బ్రతికున్నప్పుడు నిన్ను ఒక యువరాణిలాగా చూసుకునేవాడు, ఒక ప్రిన్సెస్ లాగా. అలాగే నీకు కూడా మీ నాన్న అంటే ఒక సూపర్ హీరో కదా. కానీ నేను ఏ రోజైనా చెప్పానా? చెప్పలేదు కదా. మీ నాన్న బతికున్న రోజులు నన్ను ఏ విధంగా హింసించాడో, మాటలతో, చేతలతో, ఏ రోజైనా చెప్పానా? చెప్పలేదు. ఎందుకంటే నీ మనసులో మీ నాన్నకు ఉన్న స్థానాన్ని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఏ రోజు కూడా చెప్పలా నీకు. నేను ప్రతిరోజు పడక గదిలో నన్ను ఒక సెక్స్ టాయ్ లాగా చూసేవాడు అంతే. నేను మంచిగా జడేసుకుంటే అసలు ఎప్పుడూ కూడా సహించేవాడు కాదు. విపరీతంగా అనుమానం తనకి. కానీ ఏ రోజు కూడా నీ దగ్గర ఈ విషయాలు చెప్పానా? నేను చెప్పలా. బాధపడుతూ నా బాధలన్నీ నీ దగ్గర వెళ్ళగక్కానా? లేదు కదా. మీ నాన్న విపరీతంగా రోజు తాగి వచ్చేవాడు లేట్ నైట్స్ ఇంటికి, నువ్వు పడుకున్న తర్వాత విపరీతంగా కొట్టేవాడు కారణం లేకుండా. కానీ ఈ విషయాన్ని నేను నీతో ఎప్పుడైనా చెప్పానా? లేదు కదా ఆర్తి. ఇప్పుడు చెప్పు, కష్టాలు నీకు ఒక్కదానికే ఉన్నాయా చెప్పు. నేను ఆ రోజు నీకోసం బతికాను. నేను మీ నాన్న ఎన్ని చిత్రహింసలు పెట్టినా సరే నీకోసం బతికాను నేను. నా కూతురు నేను బాగా చూసుకోవాలి అని. అవునా కాదా? మరి ఈరోజు నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు నేను రేపు మొన్న, ఈరోజు కాకపోతే రేపు నాకు వయసు అయిపోతుంది, ఏదో ఒకరోజు నేను కన్ను మూస్తాను. తర్వాత నీ కూతురు పరిస్థితి ఏంటి? నువ్వు నీ బాధలను నువ్వు ఇలాగే ఈ రూమ్లో ఉండిపోతావు. తనను ఎవరు చూసుకుంటారు? తర్వాత మార్పు రావాలి కదా, నువ్వు ఆలోచించాలి కదా. అర్థం చేసుకో ఆర్తి. నువ్వు ఎన్ని రోజులకు అర్థం చేసుకుంటావు అని చాలా సీరియస్ అయిపోతాను. అప్పుడు ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆర్తికి. అరే, మా అమ్మ గుండెల్లో ఇంత బాధను దాచుకునిందా? ఇన్ని సంవత్సరాలుగా ఇంత నరకం అనుభవించిందా నా కోసం, నా సంతోషం కోసం? అరే, నాకు ఇన్ని రోజులు కనీసం ఏమీ కూడా చెప్పలేదే. ఎందుకంటే అప్పుడు కూడా నా సంతోషం కోసమే. తన బాధను ఏ రోజు కూడా నాతో పంచుకోలేదు. నేను ఇప్పటికి కూడా మారకపోతే ఇంకా అర్థం లేదు అని తను వెంటనే ఆ మనసు చెల్లించిపోతుంది తనకి. వాళ్ళ అమ్మ పడిన కష్టాలు అవన్నీ విన్న తర్వాత మనసు చెల్లించిపోయి వెంటనే ఆ గదిలో నుండి బయటకు వచ్చి ప్రీతిని హక్ చేసుకుంటుంది. ఆ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. నిజంగా చాలా ఎమోషనల్ అయిపోతుంది తను. అప్పుడు అర్థమవుతుంది తను, ఎస్, మా అమ్మ
ఈ కుటుంబానికి రథసారథి తను, ఏ చారియటియర్, మై బిలౌడ్ చారియటియర్ తను. భర్త తాగుబోతైనా సరే కుటుంబాన్ని తను భుజాల మీద వేసుకునింది. ఈరోజు ఇప్పటి వరకు నా భర్త చనిపోయాడని, మా నాన్న చనిపోయాడని నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక రూమ్లో కన్ఫైన్ అయిపోతే, నా కూతురు నేను పట్టించుకోకపోతే, ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా తను ఈ ప్రాబ్లమ్స్ని, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా బాధ్యతని భుజాల మీద వేసుకుని తను. కాబట్టి షీ ఈజ్ మై బిలౌడ్ చారియటియర్. ఈ కుటుంబ రథసారథి మా అమ్మ, అజ్జి. అమ్మా, ఈ రోజు నుండి ఈ కుటుంబాన్ని నేను చూసుకుంటాను. యు టేక్ యు ప్లీజ్ రిలాక్స్. నువ్వు రిలాక్స్ అవ్వమ్మా, నేను చూసుకుంటాను. ఇంకా ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించి నువ్వు విశ్రాంతి తీసుకో. ఇంకా నువ్వు చాలా చేసావు ఇంతవరకు, ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఆర్తి కుటుంబ బాధ్యతని తను తీసుకుంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఆర్తిలాగే మనలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటాం, కష్టాలన్నీ నాకే వస్తాయి, కన్నీళ్ళన్నీ నాకే వస్తాయి అని. కాదు, మన వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మన స్నేహితులకి, ఎవరికైనా సరే వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. కాకపోతే ఆ బాధ్యతలు ఉంటాయి కదా, ఆ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. కాబట్టి కష్టాల మీద ఎక్కువగా ఫోకస్ చేయరు కదా. అది ఆలోచించాలి మరి.